మష్రూమ్ టోఫు రోల్స్. సో రోల్స్ కాబట్టి చాలా హ్యాపీగా తినేస్తారు అందరూ, అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు అందరి ఫేవరెట్ ఫుడ్ అనమాట. అండ్ మష్రూమ్స్ కూడా ఇప్పుడు చాలామంది తింటున్నారు చాలా ఇష్టంగా. అంటే నాన్ వెజ్ని తలపిస్తుంది అని కొంతమంది ఏదైనా టైంలో కార్తీక మాసం ఇలాంటి టైమ్స్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మష్రూమ్స్. సూపర్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టోఫు. సో యూజువల్గా పిల్లలకి ఏంటంటే రెగ్యులర్గా ఒక కర్రీలో ఒక చపాతీ ఇలా డిఫరెంట్గా పెడితే అసలు తినట్లేదు. చక్కగా రోల్స్ లాగా చేసి వాళ్ళకి తినిపిస్తే మాత్రం హ్యాపీగా, ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్గా ఉంది ప్రజెంటేషన్ అనుకొని హ్యాపీగా తినేస్తూ ఉంటాం. అవును. తర్వాత మష్రూమ్ కూడా. సో యూజువల్గా ఏంటంటే టోఫు మష్రూమ్ అనేది కాంబినేషన్ కొత్తగా ఉంది, అండ్ అలా రెండింటిని కంబైన్ చేయొచ్చా ఏంటి? కంబైన్ చేస్తే ఎటువంటి యూజెస్ ఉంటాయి? రెండింటిని కూడా కంబైన్ చేయొచ్చు. అండ్ మష్రూమ్ వచ్చేసి మనకు లో క్యాలరీ, అండ్ టోఫు వచ్చేసి మంచి ప్రోటీన్ అనమాట. ఎప్పుడు కూడా అవి కాంబినేషన్లో ఉంటాయి, బాడీకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది. ఓకే, సో మనం రెండు కాంబినేషన్స్ చక్కగా యూజ్ చేయొచ్చు. సో యూజువల్గా ఏది ఫుడ్ తీసుకున్నా హై ఇన్ ప్రోటీన్ అండ్ లో ఇన్ క్యాలరీస్ తీసుకోవాలి కాబట్టి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. అవును. ఓకే, పర్ఫెక్ట్. చక్కగా బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, కారం, నెక్స్ట్ సాల్ట్. నెక్స్ట్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. సో ఇది ఆఫ్ చేసేయచ్చు కదా? ఇంకా అది ఆఫ్ చేయొచ్చు. ముందుగా కొంచెం గోధుమ పిండి, కొంచెం ఆయిల్ కూడా వేద్దాం ఇందులో. సో పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్ కూడా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట, రోల్స్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. అవును. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, అండ్ ఇదైతే రెగ్యులర్ ప్రాసెస్, మనము చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుని స్టఫ్ చేసేస్తాడు. అవును. కొద్దిగా నూనె వేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఇదైతే హ్యాపీగా మనము రోల్స్ మళ్ళీ కట్ చేస్తాం కాబట్టి ఒక 2 to 3 రోల్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, పిల్లలు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నార్మల్ చపాతీ కర్రీ అలా పెడితే అంతగా తినరు, ఓన్లీ చపాతీ తింటారు, కర్రీ తినరు. బట్ మెయిన్ గా తినాల్సింది కర్రీ కాబట్టి ఇలా రోల్స్ రూపంలో పెట్టాలి.
సో ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది తినడానికి. కర్రీ వేస్ట్ చేయకుండా ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా పెద్ద టాస్క్ లాగా అనిపించదు రెండు తినాలి అండ్ వాళ్ళకి కొంచెం ఎక్సైటింగ్ గా కూడా అనిపిస్తుంది. కొద్దిగా రోల్స్ అనగానే లంచ్ బాక్స్ లో తీసుకెళ్తే పిల్లలు కూడా చూసే పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్ గా అనుకుని ఆడుతూ పాడుతూ తినేస్తారు వాళ్ళు హ్యాపీగా. ఓకే, ఇప్పుడు మనం ఇది అయిపోయింది, మనం చపాతీ చేసేస్తాం. కొద్దిగా ప్యాన్ ఇటు షిఫ్ట్ చేస్తాను. యా, సో మనం రెగ్యులర్గా కొంచెం తిన్గానే చేసుకుంటున్నాము, థిక్గా చేసుకుంటున్నాము? కొంచెం తిన్గానే చేసుకుంటాం. ఓకే, నార్మల్లీ మన చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం. ఓకే. సో ఓకే, సో హ్యాపీగా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఎస్, అవును. కొంచెం వెన్నతో పాన్ని కూడా హీట్ చేసేద్దాం. ఓకే, సో పిల్లలకి వెన్న కూడా మనం ఎక్కువగా పెట్టాలి, దానివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్యాట్స్ అనేది కూడా వాళ్ళ బాడీలో కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో పిల్లలకు పెట్టే ఫుడ్లో మనం ఎక్కువగా నెయ్యి, వెన్న ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఎస్, అవును. సో ఎక్కువగా ఏ టైంలో తీసుకుంటే బెటర్ ఇలా స్టఫ్డ్ ఫుడ్? వాళ్ళకి ఏంటంటే లంచ్ టైంలో ఇస్తే చాలా మంచిది, లేదంటే డిన్నర్ టైంలో కూడా ఇవ్వచ్చు. బట్ చపాతీ పిల్లలకు అంత త్వరగా డైజెస్ట్ అవ్వదు కొంతమందికి. సో బెటర్ మనము లంచ్ టైంలో ఇవ్వడం, లేదంటే మనం ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఇవ్వచ్చు. స్కూల్లో పిల్లలు అసలు ఏం తింటున్నారో తెలీదో ఎవరికి తెలియదు, కాబట్టి ఇంటికి వచ్చాక ఒక 4 o'clock 5 o'clock టైంలో కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ నువ్వు అన్నట్టు పిల్లలు అయితే చక్కగా ఇంటికి వచ్చిన తర్వాతనే 4 to 5 మధ్యలో మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అలా పెడితే బాగుంటుందని. చిన్నపిల్లలకి ఇంకా ఎటువంటి ఫుడ్ తింటే వాళ్ళు చాలా ఎనర్జీగా ఉంటారు హోల్ డే? సో వాళ్ళకి డైజెషన్ కూడా ఈజీగా అవ్వాలి కాబట్టి మనం ఏదైనా సెమీ సాలిడ్ లాగా కుక్ చేస్తే చాలా మంచిది. ఇంతకుముందు మనం కుక్ చేసిన కిచిడి కూడా బేబీస్కి చాలా చక్కగా పెట్టచ్చు. అండ్ మరి చక్కగా డైజెస్ట్ అవుతుంది అదైతే హ్యాపీగా. ఓకే, సో ఓకే, సో చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. దాన్ని ఒక చాపింగ్ బోర్డ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రోల్ లాగా చుట్టేసుకుందాం. ఓకే లాస్యా, మష్రూమ్ టోఫు రోల్స్ రెడీ అయిపోయాయి. ఎస్, మష్రూమ్ టోఫు రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ టోఫు రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: టోఫు 100 గ్రాములు, మష్రూమ్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ టోఫు రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టోఫు, మష్రూమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, నూనె, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై
ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో మష్రూమ్ టోఫు మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మష్రూమ్ టోఫు రోల్స్ రెడీ.